కాబట్టి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి సహోదరులు శ్రీనివాస్ గారు వచ్చి బిడ్డకు విశేష తెలుపుతూ ఆశీర్వాదాన్ని తెలియజేయవలసిందిగా తెలియజేస్తూ సమయాన్ని ఇస్తున్నాను. పిల్లలందరూ మిగతా కార్యక్రమాన్ని మీరు రెడీ చేసుకోండి. మంచిది. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నేస్తున్నాములో నా ఒక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక స్పెషల్ డే ఈరోజు నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు విలువైన వాక్యాలతో మరి సహోదరులిద్దరు కూడా విలువైన మాటలు తెలియజేశారు. మరి మరొక వర్తమానంలోకి నేను వెళ్ళబోయే ముందు అని అనను, కానీ అంటే మీరు భయపడతారు. మనకి వేరే చోట ఉన్న ఆసక్తి వాక్యం దగ్గర అంతలా కనిపించదు. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు పౌలు గారట అర్ధరాత్రి వరకు విస్తరించి ప్రసంగం చేస్తే గోడ నుంచి కిటిలో కూర్చున్న కుర్రడు పడిపోయాడు, చచ్చిపోయాడు. ఐతుకు చచ్చిపోతే అక్కడ పౌలు గారు ఉన్నాడు కాబట్టి లేపారు. మా వాళ్ళు కాదమ్మా, మేము లేపలేం, కానీ మేము వదిలేస్తాం తొందరగానే. చిన్న ప్రార్థన చేసుకుందాం బిడ్డ నిమిత్తం. చిన్న ప్రార్థన చేసుకుని 2 మాటలు బిడ్డ గురించి తెలియజేసి నేను ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతాను. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీ సేవకులు తండ్రి నాయన అర్జున్ గారిని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభు నాయన సహోదరుడు చేస్తున్న పరిచర్యలో ఎంతో మరి భారభరితమైనప్పటికీ కష్టతరమైనప్పటికీ తండ్రి మీ కృపలో బిడ్డను వర్ధిల్లింపజేసి సంఘంగా అనేక మంది బిడ్డలను చేర్చి తండ్రి ఒక గృహంగా కట్టి తండ్రి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ నూతన వత్సరాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నీ కుమారుడైన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తండ్రి మేమందరం కూడా సంతోషించి, మరి ముఖ్యంగా మా జీవితాలలో నీ కుమారుని చేర్చుకుని సంతోషించి మరి మేమందరం సంతోషించడానికి కారణమైనటువంటి కారణభూతుడా మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభువా మా ప్రియ కుమార్తె నిత్యశ్రీని బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డకు ప్రభువా 9 సంవత్సరాలు మీ ఆయుష్నిచ్చారు తండ్రి. మీ కాపుదల్లో బిడ్డను నడిపించారు. అనేక విషయాల్లో మీకు వచ్చిన తలాంతులు బట్టి మీకు వందనాలు. బిడ్డను ప్రభు నాయన ఇంకా మీ ఉన్నతమైన సేవ కొరకు తండ్రి బిడ్డను నడిపించండి తండ్రి. మరి ఇచ్చిన స్వరాన్ని తండ్రి అనేక పాటలు పాడి తండ్రి ఇచ్చిన స్వరాన్ని అనేక వాక్యాలతో నీ కోసం ఉన్నతమైన సాధనంగా వాడబడ్డానికి సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి. నీ కుమారుడిని నీ సంఘంలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి చేరి వచ్చిన సేవకులను తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువా మీ పరిశుద్ధమైన నామంలో మేము అందరూ చేరునుగా జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీ నా మహిమార్థమే జరిగించుకోమని యేసుక్రీస్తు ప్రభువుల పేరిట ఈ ప్రార్థనలు అడుగు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు జన్మదినం గురించి ఎంతవరకు విన్నాం. రైట్, మంచిదే. ముఖ్యంగా క్రీస్తు జన్మదినానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మన జన్మదినం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించి ఈరోజు ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది ప్రియులారా. కానీ ప్రపంచం మరిచిన మరో కోణం ఏంటంటే మన జన్మదినం. అసలు మన జన్మదినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ఈ బిడ్డే కాదు, ఏదో ఒక రోజున మనం అందరం ఏమి చేసామమ్మా, పుట్టాం. ఆ పుట్టిన మనమందరం కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోకుండా ప్రపంచం వింత పోకడలు కొత్త పోకడలు దొక్కుతున్న సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఇది ఎంత బాధాకరం అంటే మరొకసారి చెప్తున్నా, ఇది ఎంత బాధాకరం అంటే ఎవరికే మనల్ని పుట్టించిన వాడికి ఎంత బాధాకరం అంటే మనం వర్ణించలేమా బాధ. ఆ కన్నీరు మనం తొడలేం ప్రియులారా. సో అసలు ముఖ్యంగా మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేహాన్ని ధరించుకున్న మనం ఏ ఒక్కరము కూడా మనంతట మనం పుట్టలేదు. 100వ కీర్తన ఒకసారి చూద్దాం, ఒక్క వచనం. 100వ కీర్తన దావీదు భక్తుడు మాట్లాడుతూ 100వ కీర్తన 2వ వచనం ప్రియులారా, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. వినాలి, జాగ్రత్తగా వినాలమ్మా. ఆయనే మనలను పుట్టించెను. చాలు తల్లి, చూసారా కింద ఏమన్నాడు? పుట్టినట్లు మనం ఏం అబద్ధం చేసుకుంటామని, మనలను మనమే సృజించు కొనలేము. ఈరోజు భార్య భర్త కలిసి తమ సంసార ధర్మం జరిగించిన తర్వాత ఏ క్షణమో తెలియదు. మనం ఈరోజు డేట్ ఎంతమ్మా? 10. ఈ డిసెంబర్ 10వ తారీఖున బిడ్డ జన్మించింది కాబట్టి జన్మించింది అనుకుంటున్నాం, కానీ అంతకు ముందే ఒక 9 నెలల క్రితమే తన తల్లి గర్భంలో ఆమె జన్మించింది. ఈ విషయం మనకు అర్థం కావాలి. కానీ మనం బయటకు వచ్చిన దినాన్ని, భూమి మీదకి అడుగుపెట్టిన దినాన్నే పుట్టినరోజుగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, బిడ్డ కానివ్వండి, మన అందరం కానివ్వండి, మన తల్లుల గర్భంలో పడిన దినం ఏంటో మనకు తెలియదు. రహస్యంగా ఉంది అది, ఇంకా ఎవరికీ తెలియదు. కోటాను కోట్ల కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఏ కణం అండంతో ఫలదీకరణ చెందిందో ఆ విషయం మనకి తెలియదు, ఒక్క దేవుడికి తప్ప.
కాబట్టి ఈరోజు పుట్టినరోజు చేసుకోవద్దా బ్రదర్ అలాగంటే అండి, అలాగ అనట్లేదు నేను, సంతోషం కోసం చేసుకోండి. కానీ పుట్టినందుకు ఒక విలువైన ఆ మాట, పుట్టాం కాబట్టి దానికి సంబంధించిన ఆలోచన మనకు ఉండాలి. ఇక్కడ అంటున్నారు మనల్ని మనమే సృజించుకోనలేదు. ఎందుకంటే ఏ తల్లి కూడా తన గర్భంలోకి వెళ్ళి తన బిడ్డను చేసుకోలేదు. అలాగైతే ఆడబిడ్డ కావాలని ఎవరు కోరుకోరు? ప్రపంచమంతా మగబిడ్డలే, మా ఇదర్స్ అంతా. ఎవరమ్మా? ప్రపంచమంతా మగబిడ్డలైతే మగళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడలొద్దా? ఇలాగే కోరుకుంటారు. ఆడబిడ్డ వద్దండి, ఎంత చీపో. నా కూతురులాగా నా కూతురు లేరు, ఇద్దరు అబ్బాయిలు నాకు. ఆ కుమార్తె కోసం నేను ఉంచుకున్నాను మళ్ళీ ఇంకానే, కానీ రాలేదు. దేవుడి చిత్తమై ఉండాలి అది. కుమారుడైనా కుమార్తె అయినా దేవుడిస్తే వచ్చిందని తెలుసుకోవాలి ముందు. ఏమండి? కాబట్టి లోపలికెళ్ళి తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కానీ ఏ రూపాన్ని చేసుకునే అవకాశమే లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. సో మనమందరం కూడా ఎవరి చేత సృజించబడ్డామండి? ఎస్, తండ్రి అయిన దేవుడు మనకి సృష్టికర్త. నవమాసాలు మన తల్లి గర్భంలో మనం నిర్మాణం చేసి ఈ యొక్క దేహాన్ని, ప్రతి అవయవాన్ని తన చేత్తో చేశాడు. అందుకే ప్రతి అవయవం తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచబడిందని అపోస్తులైన పౌలు గారు ఏనాడో ఆ కొరింథీ సంఘానికి రాశారు. ప్రియులారా, వచనాలు తీయట్లేదు, క్లుప్తంగా 2 మాటలు అంతే, విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు. నీకు చెప్పాను కదా, నేను పౌలు గారిని కాదు, మీరు హైతికులకు ఏమవద్దు. రైట్. కాబట్టి విలువైన ఈ జన్మ, విలువైనటువంటి ఈ శరీరము చాలామంది ఈరోజు ఈ సాధనాలను దుర్నీతి సాధనాలుగా వాడేస్తున్నారు. కళ్ళు చూడకూడని చూస్తున్నాయి, చెవులు వినకూడని వింటున్నాయి, నోరు మాట్లాడకూడని మాట్లాడుతున్నాయి. సో ఇందుకోసమేనా దేవుడు అంత కష్టపడి 9 నెలలు గర్భంలో మనం చేసింది? 84 లక్షల జీవరాశుల్లో దేనిని అంత స్పెషల్గా చేయని దేవుడు మనల్ని మాత్రమే తన చేతులతో నిర్మిస్తున్నాడంటే దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. యూ హ్యావ్ టు మస్ట్ నో దట్. నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. నీ జన్మ గురించి నీకు ముందు తెలియాలి. నీ గురించి నీకు తెలిస్తే తర్వాత క్రీస్తు జన్మ నీకు అర్థమవుద్ది. నీ జన్మ గురించి నీకు తెలిస్తే, ఒక అద్దం ముందు నువ్వు నుంచున్నప్పుడు నీ దేహ నిర్మాణం గురించి నీకు తెలిస్తే, అదిగో ఒకనాడు దావీదు భక్తుడు, నేటికి 3000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు 139వ కీర్తనలో రాసినట్లుగా, ఇదిగో నువ్వు కలగజేసిన విధము నన్ను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవే అని అన్నగలిగాడంటే అసలు ఏ నిర్మాణం అండి ఇది? ఎంత లోతైన నిర్మాణాన్ని దేవుడు మనకు పెట్టాడు. ఎంత లోతైన నిర్మాణం పెట్టకపోతే ఆ మాట భక్తుడు అన్నాడు, అన్నవాడు చిన్నవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నవాడు చిన్నవాడు కాదు, ఒక మహా చక్రవర్తి 1000 మందిని ఒంటి చేత్తో మట్టి కనిపించగల ఒక యుద్ధ శౌర్యుడు, బలవంతుడు, బలాఢ్యుడు అయిన దావీదు గారు. అటువంటి ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను నిర్మించిన విధము, నా తల్లి గర్భంలో నువ్వే నాకు సమస్తాన్ని కలగజేశావు. నువ్వు నన్ను కలుగజేసిన విధము నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అంటే ఆయనకు భయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఆయన లోపల ఉన్న సమస్తాన్ని చూస్తున్నాడు. ఇలా దేవుడు చూపిస్తున్నాడు ఆయనకి. ఈరోజు శాస్త్రవేత్తలకు అందరూ ఎన్నో రహస్యాలు మన బాడీలో, మన శరీరంలో లోపల ఎన్నో ఉన్నాయి. ప్రపంచ వింతలకే మరొక వింత, మరి 7 వింతలు అంటారు ప్రపంచంలో. మొట్టమొదటి వింత ఏంటో తెలుసా? మన మానవ దేహం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి ఆలోచించండి. ఒక్క నిమిషం మీరు అద్దం ముందు నుంచుని ఈ కళ్ళు ఎలా చేశారు, ఈ కళ్ళులోంచి ఎంత మెగాపిక్సెల్ బయటకు వెళ్తుంది. మన ఫోన్ కొన్నప్పుడు అడుగుతాం, ఎంత మెగాపిక్సెల్ అండి ఇది, 50 60 అని అడుగుతాం ద క్లారిటీ కోసం. మరి నీ కన్ను ఎంత తేటగా కనిపిస్తుంది, ఎంత మెగాపిక్సెల్ అండి ఇది. మెమొరీ కార్డు అడుగుతాం, 256 512 జీబీయా, జీబీలోనే ఉన్నాం ఇంకా మనకి టీబీలు కాదు, పీబీలు వెళ్ళిపోయినాయి. ఈబీలు మన మైండ్లో 2.5 ఉన్నాయంటండి. అందులో మనం ఒక 10% కూడా సరిగ్గా వాడి ఉంటాం కదా, వాడతలేదు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మనకు మొబైల్ మీద ఆధారపడిపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్లు మీకు ఎంతమంది గుర్తండి? గుర్తుందా? ఎక్కడో తమ్ముళ్ళు లేపాడు, కానీ మన నెంబర్లే మనకు సరిగ్గా గుర్తులేవు. నెంబర్ ఎంత అంటే చూసి చెప్తుండండి, అని చూస్తాం, సెల చూస్తాం. అంటే మన ఆలోచన విధానం కానివ్వండి, మన టెక్నాలజీ పేరుతో మనం చేసుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుకూలంగా మనం బాగుపడాలని ఇస్తే దాన్ని సమస్తాన్ని మనం నాశనం చేసేసుకుని మన స్వనాశనానికి దాన్ని ఉపయోగించుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప నిర్మాణాన్ని ఈరోజు దుర్నీతికి వాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మొట్టమొదట ఆలోచించండి. వాక్యాలు చదవడానికి చాలా వచనాలు నేను చెప్పను, ఇంకా అయిపోయింది. మరి చాలా వచనాలు ఉంటాయి, చదవండి. చదివి మొట్టమొదటిగా మీ జన్మ రహస్యం మీరు తెలుసుకోండి. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం యెహోవాయే మనకే సృష్టికర్త. మనల్ని మనమే సృజించుకొనలేము. ఎందుకంటే ఒక చెయ్యి పోతే నువ్వు చేయలేవు, ఒక కన్ను పోతే నువ్వు చేయలేవు, ఒక కన్ను కాలు పోతే నువ్వు కాలు చేయలేవు. పుత్తూరు కాలు పెట్టుకోవాలి, అయితే రాజస్థాన్ వెళ్ళి లబ్బర్ కాలు తెచ్చుకోవాలి. కాబట్టి ఏదైనా మన అవయవాలు అప్పు తెచ్చుకోవాలి తప్ప కృత్రిమంగా. సాధారణంగా దేవుడు చేసినట్టు ఒక అవయవాన్ని నువ్వు చేయగలవా చెప్పండి? ఏది చేయలేమే.
ఉన్న అవయవాలు సక్రమంగా కాపాడుకుని లోపల అంతరింద్రియాలు కానివ్వండి, బాహ్యేంద్రియాలు కానివ్వండి పాడవకుండా కాపాడుకుని ఖచ్చితంగా మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని ఎవరికైతే అర్థమవుతుందో వారి జన్మ చరితార్థమైనట్టు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వారలారా, దేవుని చిత్తమైతే మరొకసారి ఈ అంశాన్ని మీతో మాట్లాడతానికి ఇష్టపడుతున్నాను. మరి ఎంతవరకు మనం అన్ని విషయాలు విన్నాం, క్రీస్తు జన్మదినం గురించి విన్నాం. దానికంటే ముందుగా మన జన్మదినం తెలుసుకోండి. మరి క్రీస్తులో ఇక మందిరంలో సంఘంగా కూడిన మీ అందరూ కూడా ఒక కుటుంబంగా కట్టబడ్డారు. సంఘం అనే పేరు కంటే కుటుంబం అనే పేరు చాలా బాగా సెట్ అవుద్దండి. ఎందుకంటే కుటుంబంలోనే అందరూ కలిసి జీవించడం కూడా, కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద బాటను బట్టి కుటుంబ సభ్యులందరూ నడుచుకుంటారు. అటువంటి పెద్ద మనకు మీకు ఉన్నారు, మనందరికి ఉన్నారు. అలాగే ఈ సంఘానికి ఆ పెద్దతో పాటు అందరికీ పైగా ఉన్నవాడు అక్కడ ఉన్నారు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, సంఘమునకు శిరస్సు అయిన ఆ పెద్దను అనుసరించి మన పిల్లలమైన మనందరం కూడా ఈ కుటుంబంలో మనం కొనసాగుతున్న మనందరం కూడా మన జీవితాలను ఫలభరితంగా కొనసాగించుకోవాలని సంఘంగా మీకు, అలాగే క్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకుని ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్నారు వారందరికీ కూడా దేవుడు విలువైన ఆయన పుట్టినరోజును అంతే విలువగా అనేక మందికి ప్రచురపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి నిత్యశ్రీ కూడా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను, అది కూడా ప్రార్థన ఎక్కించండి, సమయాన్ని ఎక్కిచ్చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఎంత గొప్ప దేవా, మీ ప్రేమ ఎంతో వర్ణనాతీతం తండ్రి. మీరు చేసినటువంటి మానవ దేహం ఎంతో విలువైనది. మా జీవితంలో తండ్రి మేము చేసుకోలేము తండ్రి, మమ్మల్ని మేమే సృజించుకొనలేము. మా సృష్టికర్త మీరు తండ్రి, మా సృష్టికర్త మీరు తండ్రి. మీరిచ్చిన ఈ గొప్ప దేహాన్ని తండ్రి దుర్నీతి సాధనాలుగా వాడకుండా తండ్రి, మా జన్మకు అర్థం మేము తెలుసుకుని తండ్రి, మా జన్మ యొక్క పరమార్థం మేము తెలుసుకుని మీకోసం ఉన్నతంగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఒకనాడు దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలో తండ్రి, ఆయన చెప్పిన మాటలను మేము చూస్తుంటే మాకు ఈరోజు భయం కలగాలి కదా తండ్రి. అటువంటి భయం ఎవరైతే లేదో వారందరికీ భయం కలిగేలా చేయండి తండ్రి. ఒకసారి మా దేహ నిర్మాణాన్ని మేము ఊహించుకున్నప్పుడు, అది చూసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మరి ఆ పరిస్థితి మాకు కలిగి చేయండి తండ్రి. మీ విలువైన ప్రేమ అర్థం చేసుకున్నట్టు హృదయాలు తెరమని కోరుకుంటూ తండ్రి, ఈ యొక్క మందిరాన్ని తండ్రి మీరు ఏర్పాటు చేసి సంఘాన్ని కట్టి తండ్రి మరి 9 సంవత్సరాలు మీరు కాపాడారు తండ్రి. బిడ్డకు ప్రభువా 9 సంవత్సరాలు తండ్రి మీరు ఆయుష్నిచ్చి నూతన వత్సరంలోకి బిడ్డను ప్రవేశపెట్టారయ్యా, మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు తండ్రి విలువైన మాటల ద్వారా మీరు మా హృదయాలు నింపారు తండ్రి. మరొకసారి తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరు పర్యాంతం మీ మహాకృప మాకు అందరికీ తోడుగా ఉంచి ఇక ముందు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై జరిగించుకోమని సమస్త కార్యాలు మీ పాదాల చెంత పెడుతూ క్రీస్తేసు వారి శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని జవాబు మీ వద్ద నుండి పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కొందనాలు తల్లి.